ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతి గిరిం యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము ద్వారకా యాత్రలో నిన్నటి దినము 4వ రోజు 5వ రోజు ఆ 2 రోజుల యొక్క యాత్ర గురించి తెలుసుకున్నాము. ఈరోజు 6వ రోజు, అంటే సాధారణంగా ఇది మనము భాగము 5వ దినం క్రిందకే వస్తుంది. ఓకే, ఈరోజు ఎక్కడి నుంచి ద్వారక, ద్వారకాలో పంచద్వారకాలు అని అంటారు. ఆ పంచద్వారకలలో మనకి గోమతి ద్వారక, మూల ద్వారక, తర్వాత బేట్ ద్వారక, ఇవి 3 మనము గుజరాత్లో ద్వారకా దీశునిగా చూసాము. ఇప్పుడు ఈ 2 మందిరాలు ఏమిటి? రాజస్థాన్లో ద్వారకాధీశునిగా ఉన్నటువంటిది అనమాట. అంటే రాజస్థాన్లో ఉన్న నాథ్జీ మందిరం, శ్రీనాథ్జీ అని అంటారు, అదే నాథ్ ద్వారక అంటారు. తర్వాత ఇంకొక మందిరము కంక్రోలి ద్వారక. ఈ 2 ద్వారకాధీశులే అనమాట. అంటే బృందావనం నుంచి వచ్చినటువంటి విగ్రహాలు ఇక్కడ వల్లభాచార్యుల చేత ప్రతిష్ఠించబడి వైదిక ఆ యొక్క సిద్ధాంతం ప్రకారము తర్వాత రాగాను భక్తితో పూజిస్తూ ఉన్నారు. మనం మొట్టమొదట నాథ్జీ మందిరం, ఇదే నాథ్ ద్వారక అని అంటారు. ఈ యొక్క మందిరము చాలా రాజస్థాన్లో ఉన్నది కదా, చాలా అద్భుతమైన మందిరమే. అంటే ఇటువైపు ఉన్న మందిరాలన్నీ కూడా కృష్ణ మందిరాలు. ఆ యొక్క నిర్మాణ శైలిలో చాలా అద్భుతంగా ఉంటాయి మందిరాలు. మేము ఉదయాన మంగళహారతికి వెళ్ళాము ఈ నాథ్జీ మందిరము. ఇక్కడ చాలా హడావిడిగా, అంటే ఎక్కువ రష్ ఉండడము, అలాగా ఆ రష్ను తగ్గించడం కోసమే క్యూ లైన్లు చక్కగా ఏర్పాటు చేయడం వలన ఆ లైన్ల ద్వారా వెళ్ళి నాథ్జీని మేము దర్శనం చేసుకున్నాము. ఎంత ముద్దులొలుకుతున్నాడంటే బాలకృష్ణుడు. అందరూ ఆయన్ని చూసి దిష్టి తీస్తూ చేతులను తల మీద ఇది పెట్టి చిటికెన వేళ్ళనంతా కూడా విరుస్తున్నారు. అంటే ఆయనకు దిష్టి తలగకూడదు అని ప్రతి ఒక్కరు కూడా అలాగా దిష్టి తీస్తూ వెళ్తున్నారనమాట. ఆ విధంగా బాలగోపాలుని ఇప్పుడు మనము మన ఇక్కడ చూస్తున్నాం కదా, బ్యాక్గ్రౌండ్ లో ఫస్ట్ ఉన్న ఆ గోవర్ధన గిరిని ఎత్తినటువంటి బాలగోపాలుడు. మళ్ళీ మనకి వీడియోకి చేంజ్ అయిపోతుంది ఆ యొక్క ఫోటో. కాబట్టి మనం ప్రస్తుతానికి ఇప్పుడు చూస్తున్న ఇదే
బాలగోపాలునిగా, అంటే ఒక చేయి పైకి చిటికెన వేలు పైకి ఎత్తి గోవర్ధనగిరిని ఎత్తి పెట్టారు కదా, ఆ గోపాల బాలుడే ఈ యొక్క నాథ్ ద్వారకలో ఉన్నటువంటి శ్రీనాథ్జీ అన్నమాట. మరి ఈ యొక్క మందిరంలో చాలా ఆ మంగళహారతి సమయంలో ఆ, మేము నిజపాద దర్శనం అంటారు కదా, అంటే పాదాల నుండి ముఖార విందం వరకు దర్శనము చక్కగా చేసుకున్నాము. అలంకరణ కూడా బాగా ఉన్నది. అక్కడ కొద్దిగా గట్టులాగా అంటే రష్ ఎక్కువ ఉన్నది. కాకపోతే క్యూ లైన్ అలాగా ఏర్పాటు చేయడం వల్ల, అదే మేము డాకూర్జీ అక్కడ దర్శనం చేసుకున్నాం కదా, డాకూర్లో ద్వారకాధీశుని, అక్కడైతే మమ్మల్ని మేము ఎక్కడ ఉన్నామో తెలియదు, ఎక్కడొచ్చి పడ్డామో తెలియదు. అంతగా లైను లేకపోవడం వల్ల అందరూ కూడా నెట్టివేయడము అలాగ జరిగింది. ఇక్కడ అలా కాకుండా చక్కగా దర్శనము ఒక 5 నిమిషాలు కూడా మేము ఆ గట్టు మీద నిలబడి శ్రీనాథ్జీని దర్శనం చేసుకున్నాం అనమాట. మరి బాలగోపాలుడు కదా, ఈ యొక్క మందిరంలో చాలా విశిష్టత ఉన్నది. ఎలాగ మనకు ఈ యొక్క సుందర రూపమైనటువంటి ఈ భగవంతుడు ఇక్కడ రాజస్థాన్కి వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించబడ్డారు అని మనం తెలుసుకున్నప్పుడు, ఆ స్థల పురాణం ప్రకారం ఇది మీకు ఇదివరకే తెలిసిందే. ఎందుకు అంటే ఆచార్యులలో గొప్ప ఆచార్యులైనటువంటి, అంటే గురు పరంపరలో మనకి ఇస్కాన్ అనే ఆ సంస్థ ఆరంభమైనప్పటి నుంచి మనం గుర్తుపెట్టుకునే ఆచార్యులలో, అంటే గురు పరంపర కొనసాగింది కృష్ణ భగవాన్ నుంచి బ్రహ్మ తర్వాత నారద మహర్షి, వ్యాస మహర్షి, తర్వాత అలాగ పరంపర కొనసాగింది. కానీ మనకు ఆచార్యులు అని మొట్టమొదట తెలుసుకునే విధంగా శ్రీల మాధవేంద్రపురి, ఆ మాధవేంద్రపురి శిష్యుడే శ్రీల ఈశ్వరపురి. ఆ శ్రీల ఈశ్వరపురి ఆ, ఆయన యొక్క శిష్యుడే శ్రీ చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు శిష్యులు షడ్ గోస్వాముల తర్వాత ఆచార్యులు, అలాగా పరంపర కొనసాగుతూ ఇప్పుడు మనకి ప్రభుపాదుల వారు మూలంగా ఆ, ఇదయింది. తర్వాత ఆ, గురు మహారాజు జయపతాక స్వామి వరకు కొనసాగుతూ ఉన్నదన్నమాట. అంటే ఇలా ఈ విధంగా శ్రీల మాధవేంద్రపురి ఆయన చాలా ఆ, అదే కృష్ణ భక్తిలో చాలా ఇదిగా ఉంటారనమాట. ఆయన బృందావనానికి ఒకసారి ఆ, గోవర్ధనగిరి ఆ పర్వతం ఉన్నది కదా, దానిని పరిక్రమ చేయడానికి వచ్చారు. ఆ విధంగా పరిక్రమ చేస్తున్నారు. అప్పటికే ఆయనకు వయసు 70 సంవత్సరాల పైబడి ఉంది. అయినా కానీ ఆ కాలంలో చూడండి, ఆ, ఈ ఆచార్యులు గోస్వాములు వీరందరూ కూడా, మనం ఇప్పుడంతా కూడా ఒక జపమాలలు చేయడానికి ఆలోచిస్తాం. ఈరోజు ఇన్ని జపమాలలు చేశాము, రేపు కుదరదో అని ఆలోచిస్తాం. ఒక జపమాల చేయడము ఎక్కువగా అనుకుంటాము. ఇంకా కొద్ది జపమాలలు చేయడానికి ప్రయత్నించడానికి కూడా మనము ఆలోచించము. కానీ అప్పటి గోస్వాములు చూడండి, వారు నిరంతరము భగవంతుణ్ణి నామాన్ని స్మరించడానికే వారు ఆ, జపమాలలు చేస్తూ మళ్ళీ ఆరాధన చేస్తూ అలాగా గడిపారు. అంటే వారికి సమయము, ఆ, వారికి ఉన్న సమయంలో మనం కొద్దిగానైనా భగవంతునికి వెచ్చించడానికి అలాగా ఆలోచన చేస్తాం. కానీ అప్పుడు వాళ్ళు అంత డెడికేషన్, భగవంతుడంటే ప్రతీదీ ఆయనే, ప్రతీదీ ఆయన ప్రీత్యర్థమే చెయ్యాలి. ఈ యొక్క కలియుగానికి మనకి హరినామాన్ని ఇచ్చారు. కాబట్టి హరినామం తర్వాతనే మిగతా అన్నీ కూడా, ఏ విషయమన్నా కానీ, ఏ భక్తి అయినా కానీ. ఎందుకంటే ఆ హరినామం చేయడం వల్లనే మన కల్మషాలను పోగొట్టుకొని మనము ముక్తులవుతాము మన యొక్క ఈ సంసార సాగర బంధం నుంచి. కాబట్టి దయచేసి ఎవరైనా కానీ ఆ యొక్క మాలలను జపించడం మాత్రము మానుకోకూడదు. ఇక్కడ ఈయన కూడా అలాగా గిరి ప్రదక్షిణ చేస్తూ చేస్తూ అలసిపోయారు. అలసిపోయి ఒక చెట్టు క్రింద మాధవేంద్రపురి గారు అలాగే కూర్చున్నారు. అలసిపోయినప్పుడు వెంటనే అక్కడికి ఒక బాలగోపాలుడు కుండ, అంటే ముంత, ఆ ముంతలో పాలను తీసుకొని వచ్చి
ఆ, ఈయనకి మాధవేంద్రపురికి ఆయనకు ఇచ్చి దీనిని తాగు అని చెప్పారు. శ్రీల మాధవేంద్రపురి గారు ఆశ్చర్యపోయారు. ఎలాగ మనము ఇలాగ అలసిపోయి ఉన్నామని ఈయనకు తెలిసింది అని అడిగారు. అడిగితే ఇక్కడ కొంతమంది స్త్రీలు నీళ్ల కోసం నీళ్ళని తీసుకొని వెళ్తూ ఉన్నారు. వారే చెప్పారు ఇక్కడ ఒక వ్యక్తి ఎలాగ కూర్చొని ఉన్నారు అని, అందుకే వచ్చాను అని ఆ బాలగోపాలుడు చెప్పారు. ఎందుకంటే శ్రీల మాధవేంద్రపురి మధుకరి కూడా చేసేవారు కారట. ఎవరైనా ఇస్తేనే తీసుకునేవారు, లేకపోతే ఇక అలాగే ఉండిపోయేవారు రోజంతా. అంతటి భగవంతుని యొక్క ఆ యొక్క భక్తిలో ఆయన మునిగి తేలిపోయి ఉండేవారు. అలాగా ఉండేసరికి ఆ ముంతను ఆయనకిచ్చి ఆ ఆయన తాగిన తర్వాత వచ్చి నేను ఆ ముంతను తీసుకుంటాను అని ఆ బాలగోపాలుడు తాగి చూడగానే ఆయన మాయమైపోయారనమాట. శ్రీల మాధవేంద్రపురి ఆలోచిస్తున్నారు, ఎవరై ఉంటారు ఈ బాలుడు. అలాగే అనుకొని ఆయన ఆ రాత్రి సమయం నిద్రకు జారుకున్నప్పుడు ఆయన కలలో కనిపించి మాధవేంద్రపురి చేయి పట్టి ఆయన తీసుకొని వెళ్తున్నారట. ఏం చెప్తున్నారు? ఈ యొక్క దగ్గర ప్రాంతంలో పొదలుగా ఉన్నాయి. ఆ పొదలలో నేను ఎప్పటి నుంచో ఆ యొక్క భూమిలో ఉండిపోయి ఉన్నాను. నన్ను వెలికి తీసి ఇక్కడ ప్రతిష్టాపన చెయ్యండి అంటూ మాధవేంద్రపురికి ఆయన కలలో కనిపించి ఆ బాలగోపాలుడు అంటే గోవర్ధన గిరిని ఎత్తినటువంటి ఆ యొక్క ఎడమ చిటికిన వేలితో అంత పెద్ద పర్వతాన్ని ఆ, ఎత్తినటువంటి ఆ యొక్క బాలగోపాలుడు చెప్పిన ఆ విషయాన్ని శ్రీల మాధవేంద్రపురి ఆ, గ్రహించి వెంటనే ఉదయాన ఆ ఊరి గ్రామ ప్రజలందరికీ కూడా ఆయన తెలియజేసి అందరూ వచ్చి ఆ యొక్క పొద దగ్గర వెళ్ళి తవ్వగా అక్కడ ఆ చిటికెన అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఒక ఆ, భుజం పైకి ఎత్తిన ఉంచి ఉన్నటువంటి ఆ బాలగోపాల్ యొక్క విగ్రహము బయటపడిందనమాట. ఆయన కలలో చెప్పారు, నేను ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే పడి ఉండడము, ఎండకు ఎండి వానకు తడిచి తర్వాత ఆ, అక్కడ వాతావరణం అంతా కూడా చలి ఉంటది, మళ్ళీ ఆ, వేడితనము ఉంటది. అలాంటి వాటికి అన్నీ ఉండి నేను సరిగా ఆహారం కూడా తీసుకోకుండా ఇందులోనే ఉన్నాను. దయచేసి వెంటనే నాకు భోగాన్ని అర్పించండి అని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విగ్రహాన్ని తీసి అక్కడ ఉన్నటువంటి ఆ, జలాన్ని తీసుకొచ్చి అభిషేకం చేసి పంచామృతంతో పాలు, తేనె, తర్వాత పెరుగు, నెయ్యి, ఉమ్, ఆమ్, పదార్థాలు, మళ్ళీ పళ్ళు, వీటితో అంతటితో కూడా అభిషేకం చేసి ఒక ఉత్సవం లాగా శ్రీల మాధవేంద్రపురి ఆ యొక్క ప్రదేశంలో ప్రతిష్ఠించి చేశారనమాట. అది గోవర్ధనగిరి దగ్గరికి వస్తుంది. ఇప్పుడు కూడా మనం బృందావనం వెళ్ళి గోవర్ధనగిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఈ యొక్క గోవర్ధనుడిని మనము దర్శనం చేసుకోవచ్చు, శ్రీనాథ్జీని. అలాగా ప్రతిష్ఠింపచేశారు. ఆ రోజు ఉత్సవం లాగా అందరు కూడా పదార్థాలను తయారు చేసి ఆయనకు సంతృప్తిగా భోగను అర్పించారనమాట. అలాగా మాధవేంద్రపురి ఆ శ్రీనాథుని అర్చిస్తూ 2 సంవత్సరాలు అలాగే గడిచిపోయాయి. గడిచిపోయిన తర్వాత మనకి మొఘలు సామ్రాజ్యులు ఔరంగజేబు ఉన్నాడు కదా, ఆ అలాగా ఎంటర్ అవ్వడము ఆయన ఆ రాజ్యానికి. తర్వాత ఇక ఎక్కడెక్కడ హిందూ దేవాలయాలు ఉన్నాయో, విగ్రహాలు ఉన్నాయో వాటినన్నింటినీ ధ్వంసం చేయమని వారి యొక్క సైనికులకు ఆజ్ఞాపించడము అలాగ చేసేసరికి ఏమైంది, ఇక ఆ యొక్క దండయాత్రలో ఈ బృందావనంలో గిరిగోవర్ధన ప్రాంతాలలో అంతా కూడా ఈ యొక్క విగ్రహాలను అంతా కూడా ఆ, మట్టు పెట్టడానికి అందరూ సన్నాహం చేస్తున్నప్పుడు ఈ విషయం అంతా తెలిసిపోయి వెంటనే గోస్వాములు ఏం చేశారు, ఆ యొక్క శ్రీనాథ్జీని భద్రంగా తమ హృదయానికి హత్తుకొని, అది అడవి ప్రాంతము, బృందావనం టు రాజస్థాను, అలాగా అడవి మార్గం గుండా చిన్న చిన్న గ్రామాలు కూడా వస్తాయి మధ్యలో. ఆ విధంగా ఆయన్ని తీసుకొని బయలుదేరారట. అలాగ బయలుదేరి వాళ్ళు ఎక్కడెక్కడ ఎద్దుల బండిలో అలాగ తీసుకొని బయలుదేరి ఎక్కడెక్కడ గ్రామాలు వస్తే ఆ గ్రామ ప్రాంతంలో శ్రీనాథ్జీని ఉంచి పూజలు చేసి అర్చించి
తరువాత మళ్ళీ బయలుదేరేవారు. ఆ విధంగా 2 సంవత్సరాలు టైం పట్టిందట రాజస్థాన్కు చేరుకునేసరికి. అలాగ బయలుదేరి మధ్య మధ్యలో ఆగి కొన్ని చోట్ల అక్కడే ఉండిపోయి తర్వాత ప్రయాణం సాగించడము అలాగా సాగిస్తున్న సమయంలో సింహాద్ అనే ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ గ్రామానికి ఎద్దుల బండిలో వెళ్తున్నారు. అక్కడ ఒకటే బోరున వర్షం పడుతున్నది. అలాగ వర్షం పడే సమయానికి ఆ యొక్క ఎద్దుల బండి చక్రము అక్కడ ఆ బురదలో కూరుకుపోయిందనమాట. ఇంకా భగవంతుణ్ణి ప్రయత్నిస్తున్నారు ఎద్దుల బండిని పక్కకు తీసి తీసుకువెళ్దామని. కానీ నసేమిరా శ్రీనాథ్జీ కదలడం లేదు. అప్పుడు అక్కడ గోస్వాములు వారందరూ ఆలోచించారట, ఓహో శ్రీనాథ్జీకి ఈ ప్రాంతంలోనే ఉండిపోవాలని ఉన్నది అని. అదే మనం ఇప్పుడు శ్రీనాథ్జీ మందిరాన్ని దర్శించుకున్నాం కదా రాజస్థాన్లో, ఆ ప్రాంతంలో అన్నమాట. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజు అయినటువంటి మేవార్ రాజు మహారాణా ప్రతాప్ సింగ్ అన్నమాట. అప్పుడు రాజస్థాన్ ఆ యొక్క ప్రాంతపు రాజు. ఆ రాజు వద్దకు వెళ్ళి విషయాన్ని తెలియజేసి ఇక ఆయన ద్వారా అక్కడ ఆలయాన్ని కట్టించి ఆ యొక్క శ్రీనాథ్జీని ప్రతిష్ఠింపజేయడం జరిగింది. తరువాత క్రమంగా శ్రీ వల్లభాచార్యులు వల్లభాచార్యులు వైదిక సిద్ధాంతం, వైదిక ఆచార వ్యవహారాలు అంటే శాస్త్రబద్ధంగా పరిపూర్ణంగా షోడోపచారాలు అంటారు కదా, అన్ని విధి విధానాల ప్రకారము ఉం, ఆ యొక్క భక్తిని చేస్తూ ఆ విధంగా భగవంతునికి వల్లభాచార్యులు ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఈ మందిరంలో శ్రీనాథ్జీ మందిరంలో అన్నింటినీ అంటే 365 రోజులు అంటే ఆ ఆ ప్రతిరోజు కూడా ఒకే విధమైన ఉపచారాలు ఉంటాయన్నమాట. మార్పులు చేయడము అలాగ ఏమీ ఉండవు. ఆ విధంగా అలాగా ఆ వైదిక మార్గంలో అలాగా భగవంతుని భక్తి చేశాకనే ఆ రాగానుక భక్తికి చేరుకుంటాము. రాగానుక భక్తి ఏమి, తర్వాత ఈ యొక్క శాస్త్ర విధి ప్రకారం భగవంతుని అర్చించడం వల్ల మనము రాగాను భక్తి వచ్చేసరికి ప్రేమతో, అంటే ఏమి, కృష్ణ భగవానుడు మన పిల్లవాడు. ఒక తల్లి ఇంట్లో పని చేసుకుంటూ ఉందనుకోండి, పిల్లవాడిని మంచం మీద పడుకోబెట్టి పని చేసుకుంటుంది. ఆమె మనసంతా ఎక్కడుంటుంది, ఆ పిల్లవాడి మీదే ఉంటుంది. అంటే ఎప్పుడు లేస్తాడో, ఎప్పుడు ఆ పిల్లవాడికి పాలను పట్టించాలో, లేకపోతే లేచిన తర్వాత ఎలాగ ఆడిపించాలో, అంటే తల్లి తన పనులు తను చేసుకుంటూ ఉంటే కూడా ఆ పిల్లవాడి మీదే మనసును ఉంచుతుంది. ఆ విధంగా ఆ రాగానుగ భక్తి కూడా అక్కడ రాజస్థాన్లో ప్రతి ఇంట్లో కూడా లడ్డూ గోపాల్ అంటే ఈ యొక్క ఆ, కృష్ణ భగవాన్ యొక్క బాలగోపాల్ యొక్క రూపంలో ఆ, భగవంతుణ్ణి ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క కుమారుడు అనుకొని ఆ విధంగా సేవలు చేస్తారట. ఈ యొక్క ఆ, మందిరం అదే రాగానుగ భక్తితో అంటే ప్రేమతో. అలాగా ఈ ఆచార వ్యవహారాలను అన్నింటిని కూడా వల్లభాచార్యులే ఈ యొక్క మందిరంలో ప్రవేశపెట్టారు. మందిరంలో మనము ఆమ్, అదే దర్శనం గర్భగుడి నుంచి వచ్చాక అక్కడ చాలా ఒక పందిరి లాగా పందిరి ఇది ఉంటది కదా, అంటే మీ ఆకులతో కొమ్మలతో చేసినటువంటి ఉమ్, ఆయనకు భగవంతుని అక్కడ కూర్చోబెట్టి పల్లకిలో కూర్చోబెట్టి ఉన్నట్టుగా ఆ యొక్క ఆకులతోనే ఆ విధంగా తయారు చేసి ఉంటారు. మనకి పిలిచి కూడా ఇస్తూ ఉంటారు. ఆ ఆకులను మనము తీసుకొని మళ్ళీ ఆ యొక్క పందిరిలాగా చేసి ఉంటారు. అందులో మనం గుచ్చి పెట్టాలి, మనకు తోచింది ఆ బ్రాహ్మణులకు ఇవ్వచ్చు. అది అక్కడే అఖండ దీపము హారతి తీసుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా ఈ యొక్క మందిరం యొక్క ఆ, ధర్మాన్ని, ఆ వైదిక ధర్మాన్ని ఎవరు, వల్లభాచార్యులు కదా, ఆ వల్లభాచార్యుల యొక్క సమాధి మందిరం ఉన్నది. మేము కూడా ఆ సమాధి మందిరం దర్శించుకొని అక్కడ కూర్చొని కొద్దిసేపు జపాన్ని కూడా చేశాము. తర్వాత తులసి కోట ఉన్నది, తులసి కోటను కూడా ప్రదక్షిణం చేసుకున్నాము. అక్కడే చిలుకలను ఒక పంజరంలో ఉంచి ఉన్నారు. వెళ్ళిన వారందరూ కూడా హరే కృష్ణ అని వాటి ముందు పలుకుతూ ఉంటే మేము కూడా అలాగే పలికాము. ఈ విధంగా ఆ మందిరం యొక్క లోపల ఇవి ఉన్నాయన్నమాట. కానీ ఈ యొక్క బాలగోపాలునికి శృంగార
హారతి చేస్తారు. అంటే మంగళహారతి తర్వాత శృంగార హారతి ఉంటుంది. ఈ మంగళహారతి సమయంలో కూడా ఇక్కడ టైమింగ్స్ ఒక్కొక్క విధంగా ఉంటాయట. ఎందుకు ఈయన చిన్న గోపాలుడు కదా, గోవర్ధనగిరి ఎత్తినటువంటి చిన్న గోపాలుడు కాబట్టి వింటర్ సమయంలో అయితే ఉ, చాలా త్వరితగతినే లేచేస్తాడట భగవంతుడు. ఎందుకు? వింటర్ సమయంలో ఏమి చలిగా ఉంటది కదా, రాత్రి సమయంలో ఎక్కువ బాలురతో ఆడుకోరు. వెళ్ళి వెంటనే చీకటి పడ్డాక చలి ఎక్కువ అవుతుంది కాబట్టి లోపలికి వచ్చేస్తారు. అదేవిధంగా నిద్రపోయాక నిద్ర కూడా సరిగా ఇదిగా ఉండదు, తొందరగా ఉదయాన్న లేసేస్తారు. కాబట్టి వింటర్ సమయంలో ఒక రకమైనటువంటి టైమింగ్స్ అక్కడ. ఇక సమ్మర్ టైంలో ఏమి, ఇంకా కృష్ణ భగవానుడు వారి యొక్క తోటి స్నేహితులతో ఎక్కువ కాలం గడుపుతాడట బయటే. కాబట్టి ఆయన వచ్చి మళ్ళీ సైనహారతిలో అయ్యి పడుకున్నాక ఏమవుతుంది, లేటుగా ఆయనకు మంగళహారతి సమయము చేస్తారట. ఆ విధంగా టైమింగ్స్ అక్కడ ఇదిగా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు అక్కడ 6:30 ఆ సమయంలో మంగళహారతి అద్భుతంగా చూసాము. చాలా సేపు కూడా అక్కడ కనులార పాదార విందం నుంచి ముఖార విందం వరకు బాగా దర్శనం చేసుకున్నాం. ఇక అది అయిన తర్వాత శృంగార వేషం, అందులో అలంకరణ చేస్తారు. మేము చూసినప్పుడు జస్ట్ ఇదిగా ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఇది అలంకరణ, పూర్తిగా అలంకరణ చేస్తారు. అలంకరణ చేసిన తర్వాత భగవంతునికి ఒక అద్దాన్ని చూపిస్తారనమాట. అంటే బాలగోపాలుడు కూడా అద్దంలో చూసి ఆయన ఆ, మోహితుడవుతాడు. అలాగా తన అలంకరణ చూసి తను అలాంటి అలంకరణను మనము చూసామనుకోండి, ఇక మన భౌతిక విషయాల మీద ఎలాంటి మోహం లేకుండా ఇంకా ఆ భగవంతుణ్ణే అలాగే ధ్యానించే విధంగా ఆ సమ్మోహితం చేసే విధంగా అయిపోతుంది. అందుకే మొదట ఆయనకు ఆ అద్దాన్ని, ఆయనకు అలంకరించిన దాన్ని ఆయనే చూసుకునే విధంగా ఇచ్చేస్తారు. ఈ అలంకరణ కూడా చాలా ఆకర్షణీయంగా అద్భుతంగా ఉంటదన్నమాట. తర్వాత ఏమి, 9:15కి 9:15కి ఏమి ఆయన మామూలుగా బృందావనంలో ఏమి, ఆ సమయంలో బలరాముడు, కృష్ణ భగవానుడు, తోటి బాలురు అందరూ కూడా గోవత్సాలను తీసుకొని బయలుదేరుతారు. కాబట్టి అదే విధిగా ఇక్కడ కూడా ఆ ఆ సమయంలో గోవును తీసుకొచ్చి దర్శనాన్ని కల్పిస్తారట. ఆ విధంగా అంటే మీ బృందావనంలో ఆయన ఏ ఏ సమయాన్ని కేటాయించి ఏ ఏ విధంగా ఆయన కార్యాలను అన్ని చేశారో అదే విధంగా ఇక్కడ కూడా శ్రీనాథ్జీ మందిరంలో భగవంతునికి చేస్తూ ఉంటారు. ఇక 11:30కి చక్కగా రాజభోగ, చాలా రకాలతో భోజనాలను పదార్థాలను అర్పిస్తారు. ఈ పదార్థాలలో కొద్దిగా కూడా మిర్చి కారం అనేది చేర్చుకోరు. జస్ట్ పెప్పరు లైట్గా వేసి ఆయనకు చేస్తారు. ఎందుకంటే పిల్లవాడు కదా, మళ్ళీ పిల్లవాడు కారం తిని ఏడవడం మొదలు పెడతారు. అందుకే వారందరూ కూడా ఆ యొక్క వంటశాలలో చూడాలి, ప్రతి ఒక్క పదార్థాన్ని ఎలాంటి ఇవి లేకుండా ఏర్పిస్తూ వాటిని జాగ్రత్తగా అక్కడ అందరు కూడా సేవలు చేస్తున్నారు. ఆ విధంగా తర్వాత అది రాజభోగ అర్పిస్తారు. ఎందుకంటే ఆయన్ని పిల్లవాడు, మన ఇంట్లో పిల్లవాడికి మనం ఏది పడితే అది పెట్టేయం కదా, జాగ్రత్తగా పప్పు వేసి తర్వాత అన్నంని కలిపి నెయ్యి వేసి ఆ, మనము పాటలు పాడుతూ చక్కగా ఆరగించేలా చేస్తాం. అదేవిధంగా భగవంతుణ్ణి వారు పిల్లలు అనుకుంటారు కాబట్టి ప్రతీది జాగ్రత్తగా చేస్తారు. ఆయన ఆరోగ్యము జాగ్రత్తగా ఉండాలి అని. ఈ విధంగా 365 రోజులు ఒకే విధంగానే ఆయన్ను చూడడం అన్నమాట. ఇక అలసిపోయాడు, వెళ్ళేసి వచ్చేసిన తర్వాత అలసిపోతారు కాబట్టి ఆ మధ్యాహ్న సమయంలో ఆయన నిద్రపోయే సమయంలో చక్కగా వేణు వాయిద్యము దానిని ఇది చేస్తుండగా బాలగోపాలుడు నిద్రపోతారు. తర్వాత ఒక 3:30కి అలాంటి సమయంలో మళ్ళీ ఆయనకు వీణను మ్రోగిస్తూ భగవంతుణ్ణి మేల్కొల్పుతారు. ఇక పిల్లవాడు మేల్కొల్పగానే ఏమవుతాడు, అన్ భోజనం ఆకలి అవుతుంది, భోజనానికి రెడీగా ఉంటారు. కాబట్టి వెంటనే మళ్ళీ కూడా ఆయనకు భోగాను అర్పిస్తారట. తర్వాత సాయంత్రము 6 గంటలకు సంధ్యాహారతి ఉంటుంది. ఆ సంధ్యాహారతి తర్వాత ఇక ఆ అలంకరణతోనే అందరు కూడా దర్శనాలు చేసుకుంటారు. ఇక మళ్ళీ ఆయనకు భోగాన్ని అర్పించి సైనహారతి చేస్తారు. ఈ విధంగా
కంటిన్యూస్గా ఇదే విధానము అలాగే జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఇక్కడ రాగానుగ భక్తి. రాగానుగ అంటే ప్రేమతో మన ఇంట్లో పిల్లవాడు, మన పిల్లవాడు అనుకుని ఎలాగ మనము ట్రీట్ చేస్తామో ఆ విధంగా ఈ శ్రీనాథ్జీని కూడా అక్కడ ఆ మందిరంలో ఆ విధంగా ఆ, చూస్తారు. ప్రతీది కూడా సమయానికి ఆయన్ని ఆ, నిద్ర మేల్కొనడము, తర్వాత ఆయనకు భోజనం అర్పించడము, శయనహారతి చేయడము, మంగళహారతిలో అది ఆ, శీతాకాలమా లేకపోతే ఉష్ణకాలమా అది చూసుకొని దానికి తగినట్టుగా నిద్ర లేపడము, ఆ విధంగా చూసుకుంటారు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. మనము ఈ యొక్క కృష్ణ భగవానుని యొక్క లీలలు ఈ యొక్క విషయంలోనే మనము ఇన్ని విధాలైనటువంటి విధానాల్లో భగవంతునికి అర్చనలు అవన్నీ కూడా చూస్తాము. ఇక అక్కడ నుంచి ఆ మందిరము చాలా అద్భుతంగా ఇదిగా ఉన్నది. అక్కడి నుంచి ప్రయాణమయ్యి మేము ఇంకొక ద్వారక, ఇది పంచద్వారకాలలో శ్రీనాథ్జీ ద్వారక అదొకటి, నాథ్ ద్వారక అంటారు. ఇప్పుడు వెళ్ళినది కంక్రోలి ద్వారక. ఇక్కడ పూర్తిగా ఇక్కడ పక్కన ఉన్నారు చూడండి, ఈ అదే పువ్వులు అలంకరణతో ఈయన కంకురాలు అంటే చతుర్భుజుడిగా. ఎలాగ మనము ద్వారకాలో ద్వారకాధీశుణ్ణి చూస్తామో అదే విధంగా చతుర్భుజుడిగా శంఖ చక్ర గద పద్మాయుధాలతో ఇక్కడ ఉండి ద్వారకాధీశుల్లాగానే మనకు దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారు. ఇక ఆ, ఇక్కడ పిలవడం కూడా అందరూ కూడా ఠాకూర్జీ. మేము ఆ యొక్క క్యూ లైన్లలో వెళ్తూ చూస్తూ ఉంటే అక్కడ భజనలు చేస్తున్నారు కొంతమంది. ఆ, అందరు కూడా ఠాకూర్జీ ఠాకూర్జీ అంటూ ఎంతో ముద్దుగా పిలుచుకుంటారు. ఒక రాజు ని ఎలాగ మనము ఇది చేస్తామో అలాగే ఇక్కడ భగవంతుని కూడా వాళ్ళు ఠాకూర్జీ అని, ద్వారకాధీష్ జీ అంటూ ఇది చేస్తారు. ఇక ఈ కాంక్రోలి మందిరము కూడా ఒక ఎత్తైన ప్రదేశము. ఆ ఎత్తైన ప్రదేశంలో నిర్మించబడి ఉన్నది. మేము వెళ్ళేసరికి 11ంటికే ఆ ఆ యొక్క ఆలయాన్ని తెరుస్తారు. మేము తొందరగా వెళ్ళడం వలన రామరూప చైతన్యదాస్ ప్రభుజీ అక్కడ చక్కగా ప్లేస్ ఉన్నది కూర్చొని. అక్కడ కూర్చున్నప్పుడు ఆ స్థల యొక్క పురాణము వాటినంతా కూడా వివరించారు. అదంతా విన్నాక తర్వాతనే మేము మందిరానికి, చాలా స్టెప్స్ అన్నమాట. అంటే ఆ మందిరం ఎంత ఎత్తులో ఉన్నదో చూడండి. ఆ మందిరంకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఆ యొక్క దర్శనంలో ఆయన చాలా ముద్దుగా అక్కడ కూడా ఈ యొక్క వైదిక విధాన శాస్త్ర ప్రకారమే ఆ పూజా విధానాలు అన్ని ఆ రాగానుగ భక్తితో విధానం ఇక్కడ కూడా వల్లభాచార్యుల యొక్క ఆ ఇదే కొనసాగుతుందన్నమాట. కాబట్టి చిన్నగా విగ్రహం ఉంటే కూడా అలంకరణ అంతా అద్భుతంగా ఉంది. ఇక్కడైతే మేము ఆ యొక్క భగవంతుని దర్శనం చేసుకొని బయటకు రావడము, మళ్ళీ తిరిగి లోపలికి వెళ్ళడం, మళ్ళీ దర్శనం, ఆ విధంగా చేస్తుంటే అక్కడ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏమి చెప్పలేకపోయారు. ఎందుకంటే మేము ప్లీజ్ అని కొద్దిగా రిక్వెస్ట్ చేయడము, మేము చాలా దూరం నుంచి వచ్చాము, ఇంకొకసారి చూసుకుంటాము అంటే వాళ్ళు నవ్వుతూనే వదిలిపెట్టేస్తారనమాట. ఆ విధంగా ఒక్కొక్క ప్రాంతాల్లో మేము వాళ్ళని రిక్వెస్ట్ చేయడం, వెళ్తాము చూస్తాము అంటే కామ్గా ఉండిపోయారు. ఇంకొకటి ఏమిటి, కృష్ణ భగవానుని యొక్క తిలకాన్ని ధరించి అందరూ ఉన్నాము కాబట్టి అదొక ప్రత్యేకత. ఆ భగవంతుని పాదుకలే కదా తిలకము, తులసి మాత యొక్క ఆ యొక్క రూపము. కాబట్టి అక్కడ ఆ ఇస్కాన్ భక్తులు అంటే కూడా ఒక ప్రత్యేకమైన అభిమానమే అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఈ యొక్క దీనిని మేము సోమనాథ్ మందిరంలో ఆ అనుభవాన్ని పొందాము. అక్కడ చాలా బాగా ఆ, వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఇక ఈ యొక్క స్థల పురాణం ఏది కాంక్రోలి ద్వారకా యొక్క స్థల పురాణం చూసినప్పుడు మనకి బ్రహ్మ ఇక్కడ విష్ణు భగవంతుని గురించి తపస్సు చేశారు. అప్పుడు భగవంతుడు ఈ యొక్క రూపంలో చతుర్భుజుడై బ్రహ్మకు స్వయంగా ఆ విగ్రహాన్ని ఇవ్వడం జరిగింది, అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆ తర్వాత ఆ విగ్రహము బ్రహ్మ తర్వాత కర్దమముని దేవహుతి ఆ దంపతులకి ఇవ్వడము, వారు కొన్ని రోజులు ఆ భగవంతుణ్ణి ఆరాధన చేయడము, వారి యొక్క కుమారుడైన కపిలమునికి తరువాత వారి తదనంతరం కపిలమునికి ఇవ్వడము, కపిలముని కూడా ఈ కాంక్రోలి ద్వారకాధీశుణ్ణి పూజించడము, తరువాత ఆ యొక్క దీనిని వైశిష్ట మహర్షి ఆయన
పొందడము, ఆయన పూజించడము. వశిష్ఠ మహర్షి తరువాత అయోధ్య నగరం రాజైనటువంటి ఆ, దశరథ మహారాజుకు, కౌసల్య మాతకు వారికి అప్పగించడము, వారి కొన్ని రోజులు ఈ విగ్రహాన్ని పూజించడము, తర్వాత శ్రీరామచంద్రునికి ఇవ్వడము. అంటే పరంపరగా అలాగే ఇప్పుడు మనకి శ్రీరంగనాథుడు కూడా ఎలాగా మొట్టమొదట ఆ, బ్రహ్మ వైకుంఠంకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ భగవంతుని చూసి నాకు ఇలాంటి అంటే వైకుంఠ రూపంలో ఉన్నటువంటి ఆ నమూనాతో అలాగే నాకు కావాలి అని కోరుకున్నప్పుడు ఆ, మహావిష్ణువు అదే రూపంలో వైకుంఠం ఎలాగుంటుందో అలాంటి నమూనాతో స్వయంభుగా బ్రహ్మకు అందజేశారు. ఆ బ్రహ్మ తీసుకున్న తర్వాత పరంపరగా అలాగే శ్రీరామచంద్రుడు అర్చించారు, తర్వాత విభీషణుడి వరకు వచ్చింది. ఆ విధంగా పరంపర కొనసాగి ఇప్పుడు శ్రీరంగనాథ పట్టణంలో మనం చూస్తున్నాం. అదే విధంగా ఈ యొక్క కాంక్రోలి ద్వారకాధీశుని కూడా ఆ విధంగా పొందారు. తర్వాత వశిష్ఠముని దశరథ మహారాజుకి ఇవ్వడం, దశరథ మహారాజు శ్రీరామచంద్రునికి ఇవ్వడం, శ్రీరామచంద్రుని ఆ ఇది తర్వాత ఆ సమయంలోనే బ్రాహ్మణులు ఒక ఆ, ఒక భార్య భర్తలు ధర్మ పత్ని వారు కూడా ఆ బ్రాహ్మణులు కూడా భగవంతుని అర్చించడము, తర్వాత అంబరీష్ మహారాజు కూడా అది పొందారు. తర్వాత వ్యాస మహర్షికి కూడా ఈ యొక్క కంక్రోలి ద్వారకాధీశుని అర్చించడము, ఆ సమయంలో పాండవులందరూ అక్కడికి వెళ్ళడము, పాండవులకు ఆయన అప్పగించడము, పాండవులు కొన్ని రోజులు ద్వారకాధీశుని అర్చించి తర్వాత ఆ, ఇంకా వంశం వారిది పరీక్షిత్ మహారాజు తర్వాత జనమేజయునికి ఇవ్వడం జరిగింది. అంటే కలియుగం ప్రారంభం అయిపోయింది. జనమేజయుని యొక్క ఆ యొక్క తరంతో, అంటే ఆ విధంగా ఆ, కలియుగానికి ఇదయ్యి తర్వాత ఏమైంది, ఇక ఈ యొక్క ఔరంగజేబు వారి యొక్క ఆ, దండయాత్ర వలన ఏమైంది, దానిని జాగ్రత్తగా ఇది చేసి రాజస్థాన్లో అదే రాణా ప్రతాప్ సింగ్ ఆయన వరకు చేరిందనమాట. అంటే చూడండి, ఎక్కడ మొదలైన స్వయంభూ విగ్రహము ఎక్కడికి వచ్చి చేరింది. బృందావనంలో లాస్ట్లో వజ్రనాభుడు కూడా ఇది చేశారు కదా. తర్వాత ఈ యొక్క ఆ, ఔరంగజేబు వారి పాలనలో ఇదయ్యి ఆ, రాజస్థాన్ వరకు ద్వారకాధీశుడు ఇక్కడ చేరుకోవడం జరిగింది. రాణా ప్రతాప్ సింగ్ ఆయన యొక్క ఆధ్వర్యంలో ఇదైందనమాట. ఇక్కడ ఆయన ఆ ఇది ఎక్కడ ఉన్నది కాంక్రోలి అంటే మనకు తెలుసుకున్నాం, రాజస్థాన్లో రాజ్ సమంద్ అనే జిల్లా అనమాట. ఆ జిల్లాలో ఉన్నది. ఆ రాజ్ సమంద్ అనేది ఒక సరస్సు. దీనిని కూడా ఆ యొక్క రాజ్ సింగ్, రాజ్ సమంద్ మహారాజా ఆ ఆ యొక్క దీనిని అక్కడ నిర్మించారట, ఆ సరస్సుని. ఈ సరస్సు చాలా పెద్ద సరస్సు. అక్కడ కూడా మేము వెళ్ళి అందులో దిగి, అక్కడైతే ఆ సరస్సులో ఎన్నో చేపలు దండిగా ఉన్నాయి. దానికి ఆహారం కూడా అక్కడ ఇస్తారు. తర్వాత ఆహారాన్ని కూడా వాటికి ఇవ్వడానికి ఈ కనుచూపు మేరకు నీరు అంత ఆహ్లాదకరంగా ఉండి ఎత్తైన ప్రదేశము ఈ మందిరము. దాని పక్కనే ఆనుకొని ఈ యొక్క రాజ్ సంబంధ్ సరస్సు ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఈ ద్వారక ఏమి ఈ కాంక్రోలి ద్వారక మందిరము ఒక అనుభూతి, అద్భుతమైన ప్రదేశంగా మనము చూసి రావచ్చు అనమాట. ఇంకా ఈ ఆలయంలో ఆ, ఈ శీతాకాలం వింటర్ టైంలో అయితే ఎన్నో పక్షులు ఎక్కడెక్కడో దేశ విదేశాల నుంచి కూడా ఆ పక్షులన్నీ కూడా ఆ, ఇక్కడికి వచ్చి వలస రూపంలో ఇక్కడ వచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతాయట. అలాంటి వింటర్ టైంలో కానీ వెళ్ళి ఈ రాజసంబంధ సరస్సుని చూస్తే, అలాగే మనము ఎక్కడో మానస సరోవరం ఎక్కడో ఆ, ఒక ధామంలో గోలోక ధామంలో ఉన్న ఆ అనుభూతిని మనం బృందావనం చదివాం కదా. బృందావనంలో సరస్సులలో ఎంతో అద్భుత రీతిలో ఉంటాయని, ఆ విధంగా మనము అనుభూతిని పొందవచ్చు. ఈ యొక్క ఈ కంక్రోలి మందిరంలోనే దావూజీ అంటే బలరాముని యొక్క విగ్రహం కూడా దర్శించుకున్నాము. తర్వాత అంటే అక్కడ ఆ యొక్క ఆ, బయటకు మనం వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకున్న తర్వాత అక్కడ గోడలలో అన్నీ కూడా ఎలా ఎలాగా పూజ ఇవన్నీ జరుగుతాయి మందిరాలలో, సమయాలు ఏమిటి,
అవన్నీ కూడా అందులో పొందుపరచబడి ఉన్నారు. అది సమయం కానీ ఉంటే మనము చక్కగా ఇదవ్వచ్చు. ఇక ఆ మందిరాన్ని అంతా దర్శించుకున్నాక మాకు ఆ యాత్ర, ద్వారకా యాత్ర అనేది పరిపూర్ణమైందనమాట. ఇక అందరం కూడా ఆ, ఈవినింగ్ అదే మధ్యాహ్న సమయానికి లంచ్కి చేరుకున్నాము. భోజనాలు అన్నీ అయ్యాక ప్రభుజీ వాళ్ళు మాకు కొద్దిగా షాపింగ్ వెళ్ళడానికి సమయం అని ఇచ్చారు. అలాగా సాయంత్రం వేళల్లో అందరం వెళ్ళి ఎవరికి వాళ్ళు తోచిన ఆ షాపింగ్ అంతా చేసుకొని మళ్ళీ రాత్రి ఈ డిన్నర్ సమయానికి అందరూ గెట్ టుగెదర్ అయ్యామన్నమాట. అప్పుడు ప్రభుజీలు ఇద్దరు కూడా చక్కగా అన్ని రోజులు, ఆ వారం రోజులు మనము ఏమేమి మందిరాలకు వెళ్ళాము అని చిన్న చిన్నగా ప్రశ్నలు అడుగుతూ రివైజ్ చేశారు. మళ్ళీ అన్ని జ్ఞాపకానికి వచ్చాయన్నమాట. ప్రభుజీ అన్ని కూడా అడగడం, రామరూప్ చైతన్య దాస్ ప్రభుజీ, మాధవ్ గౌర్ దాస్ ప్రభుజీ వీళ్ళందరూ కూడా కూర్చొని చక్కగా ఇక ద్వారకా యాత్ర కంప్లీట్ అయ్యింది. ఇక అవన్నీ కూడా ఒకసారి రివైజ్ చేసుకున్నాము. తర్వాత డిన్నర్ అంతా ముగించి ప్రభు ఇంకా ఎప్పుడు కూడా మనము వచ్చినప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క ఆనందము వెళ్ళేంత వరకు, వెళ్ళి మనం ఇల్లు చేరేంత వరకు కూడా ఉండాలి. కాబట్టి వెళ్ళిపోతున్నామనే ఒక ఇది కూడా ఉంటది. అందరము ఒక ఇదిగా ఉన్నాము, భక్తులందరం కలిసి ఆ, ఒక ఇదిగా ఉండి వెళ్ళిపోతున్నామని. కాబట్టి అక్కడ కొద్దిగా అందరికీ కూడా ఆ భావోద్వేగం ఇవి ఉన్నాయి. అందరు కూడా వారి వారి యొక్క ఆ, అనుభవాల్ని పంచుకున్నారు. అన్నీ అయ్యాక మరుసటి రోజు ఆదివారము అందరం కూడా ఆ, ఇక ప్రయాణమయ్యి అహ్మదాబాద్ చేరుకున్నాము. రా 10 గంటల ప్రయాణము. చేరుకున్న తర్వాత రాత్రి 9:30 గంటలకు మాకు ఆ, నవజీవన్ ఎక్స్ప్రెస్ ఆ యొక్క ట్రైన్లో ప్రయాణమయ్యి చెన్నై చేరుకున్నాం. కానీ చెన్నై చేరుకొని మళ్ళీ అక్కడి నుంచి బెంగళూరు ఎవరెవరి స్థానాలకు వెళ్ళిపోయి. కానీ ఈ యొక్క ఆ, దీనిలో నాకు ఎంతో మంది సహాయ సహకారాలు అందించారు. అలాగ వాటిలో చూసినప్పుడు పద్మజ మాతాజీ, నీరజ మాతాజీ, అపర్ణ మాతాజీ, ప్రశాంత మాతాజీ, ఇంకా చాలామంది పేర్లు నాకు అందరివి. అలాగే నాతో పాటు వచ్చినటువంటి జయలత మాతాజీ, ఉషా మాతాజీ, శ్రీలక్ష్మి మాతాజీ, పుష్ప మాతాజీ అందరూ ఏదో ఒక ఇదిగా నాకు సహాయాన్ని అందిస్తూ, ముఖ్యంగా పద్మజ మాతాజీ, నీరజ మాతాజీలు అయితే వాళ్ళంతా కూడా ఫోటోలు, వీడియోలు అవన్నీ కూడా షేర్ చేయడం. ఎందుకంటే నేను అంత కష్టపడి వ్రాసిన పుస్తకాన్ని నేను వదులుకొనేసాను ఆ బస్సులో. కాబట్టి అది నా యొక్క ఇదే. ఆ, కానీ మళ్ళీ వచ్చి ఆ ఆ యొక్క నేను కొన్ని ఫోన్లో ఇవి చేసుకున్నవి అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని చక్కగా మళ్ళీ ఒక నోట్స్ ఇదయింది. ఎందుకు? ఇవన్నీ తీర్థయాత్రలు. మనం విహారయాత్రలు చేస్తే మర్చిపోతాము ఆ ప్రాంతం ఏమి, ఈ ప్రాంతం. కానీ ఇది తీర్థయాత్రలు అంటే ఏమి, భగవంతుని మన హృదయాల్లో బంధించుకుంటాం. ఏ ప్రాంతానికి వెళ్ళినా అది మనము పడుకున్న సమయంలోనైనా కానీ అలాగే గుర్తుకొస్తాయి. అలాగే ముద్రించుకొనేస్తాం. ఈ ప్రాంతంలో ఇది, ఈ ప్రాంతంలో. కాబట్టి వారి అందరి సహకారాలతో మళ్ళీ నేను చక్కగా ఈ ద్వారకా ఇది రాసుకొని ముగించగలిగాను. ఇంకా పిల్లలు వచ్చినటువంటి నీర్జా మాతాజీ పిల్లలు, తర్వాత సునీత మాతాజీ పిల్లలు ఎంత సేవలు చేశారంటే వాళ్లకు శతకోటి వందనాలు తెలియచేయాలి. వారికి భగవంతుడు అంత శక్తిని ఇచ్చాడు. అంత ఇదిగా చేశారు ఆ సేవలు. వారందరూ కూడా నిజంగా ఆ భక్తిలో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుందాము. అదేవిధంగా ప్రభుజీలు అందరూ కూడా వర్షం, ఎండలు ఏమీ అని కాకుండా సర్వీస్ని చేశారు. ప్రతి విషయంలో కూడా ముందంజ